ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఆయన. ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. మిగతా టాలీవుడ్, ఒక్క టాలీవుడ్ దొరికిందా? నువ్వు తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో పోయి మాట్లాడాలంటే, ఢిల్లీలో పోయి మాట్లాడితే ఏం చేస్తారు? నీ బతికేమవుతుంది? నువ్వు ఆలోచించావా? ఒక్క మంచు విష్ణు అనే వ్యక్తి మాట్లాడితే, మంచు విష్ణు మీద ఏం మాట్లాడాడంటే ఆయన శివయ్య అన్నాడు. ఆ క్యారెక్టర్ పేరు, ఆయన చేస్తున్న పేరు కన్నప్ప. శివయ్య క్యారెక్టర్, మంచు విష్ణు పోషిస్తున్న క్యారెక్టర్ పేరు కన్నప్ప. నువ్వు కన్నప్ప అని పిలవరా వెధవా? అంతే తప్ప పిలవాల్సిన అవసరం ఏంటండి? నువ్వు పిలవాలనుకున్నావు, ఆ క్యారెక్టర్ పేరు పిలుచుకో, తప్పులేదు. కానీ శివయ్య అని ఎందుకు పిలిచావు? అంటే హిందూ దేవుళ్ళ వెటకారమా నీకు? హిందూ దేవుళ్ళు అంటే వెటకారమా? అక్కడ ఆయన పిలిచాడు కాబట్టి ఓ సీన్ లో, ప్రోమోలో నువ్వు శివయ్య అని పిలుస్తావా? అంటే వాట్ ఈస్ మీన్ దట్? ఈరోజు ఇంతమంది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదండి, దయచేసి అర్థం చేసుకోండి మీరు. చాలా మంది హీరోలు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, హీరోయిన్లు, లాంటి బుల్లితెర నటులంతా కూడా కొండకు ఇస్తే ఇక్కడి నుంచి కొండకు నడుచుకుంటూ వెళ్తారు పైకి. అత్యంత భక్తి విశ్వాసాలు ప్రదర్శిస్తారు. తప్పు కాదు. వాళ్ళకు మళ్ళీ విఐపి ప్రోటోకాలు, వస్త్రము, ఆశీర్వచనాలు అందరూ తీసుకుంటున్నారు కదా మీరు. అలాంటప్పుడు మీకు భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి దేవుడి మీద మీ సాటి కొలిగ్ కామెంట్ చేస్తే ఒక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక్క మంచు విష్ణునే స్పందించాలా? మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి మీరంతాని? మీకేమో తిరుమల ప్రోటోకాల్స్ కావాలనా? మీకేమో నడకదారిలో పోతే మీకు 4 సెక్యూరిటీ కావాలా? మీ విశ్వాసాలు మాత్రం మీ వ్యక్తిగతమా? మీకు ఒక సాటి నటుడు ఇంకో మీ విశ్వాసాల మీద మాట్లాడితే మీరు మాట్లాడడానికి సెన్సిటివ్ మ్యాటర్ అంటారా? ఎక్కడ పోతుంది మా అసోసియేషన్? ఎక్కడ పోతుంది? సరే, అసోసియేషన్ వ్యవహారం వేరే, కానీ అసోసియేషన్ వ్యవహారం వదిలేయండి సాగర్. ఇప్పుడు అది కాదు ఇష్యూ, మీకు అర్థం కావట్లా. ఈ ఇష్యూ, తిరుపతి ఇష్యూని ఇగో ఇట్టాడు. ఇదే వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. సూదిని తీసుకెళ్లి దూలాన్ని గుచ్చితే ఆ దూలాన్ని మోసేవాడు 100 మంది తయారవ్వాలి. ఇది వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు చూడండి సార్, నేనేమంటా అంటే, నేను ఒక నటుడుగానే ప్రకాష్ రాజుని మీరు చూస్తున్నారు, నేను అది అయిపోయింది సార్. ఇప్పుడు ఆయన అసలు ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు ఈ విషయంలో? ఏదైనా ఒక మేధావిగా ఇది కరెక్ట్ కాదు, ఎవరి మనోభావాలు కేవలం నటుడు మాత్రమే, మేధావి కాదు, నటుడు మాత్రమే. ప్లీజ్, అతనికి లేని హోదాలు మనం ఇవ్వద్దు. ఓకే, లేని హోదాలు ఇవ్వకండి మనం. ఓకే, అతని మేధావే అంటే ఒక విమర్శ చేస్తే అతను మేధావి అయిపోతాడా? ఓకే, నో, కాదు. అతను ఒక నటుడు మాత్రమే. అతను నటుడుగా మాత్రమే ట్రీట్ చేశాడు తప్ప మేధావి వర్గానికి ఆయనేమి అతీతుడు అది అనుకుంటే మనం లేని అర్హతను ఆయనకు సృష్టించడం ఎందుకు? నటుడు, ఒక నటుడు ఒక దేవుడి యొక్క విశ్వాసం మీద దాడి చేసినప్పుడు ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మిగతా నటులు ఎందుకు కామెంట్ చేయటం లేదు? మీరు కార్తీ విషయం మాట్లాడదాం. కార్తీ సారీ చెప్పాడు, ఎస్, జెంటిల్ గా చెప్పాడు. వాళ్ళన్న కూడా సారీ చెప్పాడు. కొంతమంది సారీలు చెప్పుకున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇది తప్పు. అంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి గర్వం అవునా కాదా? ఆ గర్వపడంగా ఉన్నప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇస్తే, మరి ఆ ఉప ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద లేదంటారా? అదే రామారావు గారి పీరియడ్ లోనో, లేకపోతే నాగేశ్వరరావు గారి పీరియడ్ లోనో, లేదంటే చిరంజీవి గారు పాతకాలంలో నటించేటప్పుడునో వీళ్ళు ఒక చిన్న సంఘటన జరిగితే సంఘటితంగా అందరూ ఎంతో విరాళం సేకరించేవాళ్ళు, ఏదేదో కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? నటుడు కదా, మీ సహచర నటుడు కదా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మీద మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదు? స్పందించాలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా. మన జానీ మాస్టర్ కు సంబంధించిన విషయంలో మాత్రం